దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయముగా అభివృద్ధి పొందుకోవటానికి, దేవుని చేత దీవెనలు పొందుకోవటానికి, ఏకీభవించిన దేవుని యొక్క మాటలు వినడానికి ఈ కార్యక్రమంలో కర్మేలగ్ని అనేటువంటి కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు క్రమంగా వింటూ ఉన్నారు. దేవుడు మిమ్మలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే మనమందరం ఒక మాట కోరుకుంటూ ఉంటాం, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, వారు బాగా చదువుకుంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, వర్ధిల్లుతారు అనేటువంటి ఆలోచన మనం అందరం కలిగి ఉన్నాం. అవును కదా? ఈ లోకంలో నేను ఉంటున్నటువంటి దినాలలో నాకు ఏ కష్టం ఉండకూడదు, అందుకే నేను శ్రమ పడుతున్నా. తల్లిదండ్రులు అనే మాట ఏంటంటే, మేము కష్టపడ్డాంరా, మీరు మాలాగా ఎండలో కష్టపడొద్దు, సూట్ వేసుకొని మంచి ఏసీలో వైట్ కాలర్ జాబ్ చేయాలి, మీ కాలర్కి కూడా మట్టి అంటకూడదు, మురికి అంటకూడదు అన్నట్లుగా బిడ్డలు ఉండాలని కోరుకుంటారు. అవును కదా? కానీ దేవుని యొక్క వాక్యం మనకు చెప్పేటువంటి మాట ఒకటి ఉన్నది. మనం ఎట్లాగా ఆశీర్వదించబడతాం, ఎలాగ వర్ధిల్లుతాము, ఎలాగ మనము ఉన్నత స్థితిలో ఉంటాము అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడటానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనం అందరం విందామా? మనం ఈ లోక రీతిగా మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో కూడా వర్ధిల్లాలి. అది దేవుడు కోరుకుంటున్న మాట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తల్లిదండ్రులుగా మానవులంగా మనం ఈ లోకంలోనే వర్ధిల్లాలి, జీవించాలనుకుంటాం క్షేమంగా. కానీ దేవుడు పరలోకములో శాశ్వత కాలము మనమందరం క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. చూద్దామా ఎలా ఉండాలో? 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుతున్నాను. చూడండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఉజ్జియాను గురించినటువంటి ఒక మాట. అతడు పరిపాలన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతడు యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి అధికారిగా, రాజుగా ఉన్నాడు. కానీ అతడు రాజుగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడని అతడు వర్ధిల్లలా. అతడి గురించి వ్రాయబడినటువంటి మాట, దేవుని ప్రత్యక్షత విషయమందు, దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు ఏం చేశాడు అంటే దేవుని ఆశ్రయించాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, మీ హృదయంలో దీనిని అండర్లైన్ చేసుకోండి, ప్రింట్ చేసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో అతడు దేవుని ఆశ్రయించినటువంటి వాడుగా ఉన్నాడు. నేను రాజుగా ఉన్నాను, అధ్యక్షునిగా ఉన్నాను, అధికారిగా ఉన్నాను, సమస్తమును కలిగినటువంటి వానిగా ఉన్నాను, యజమానునిగా ఉన్నాను, రాజ్యమంతటినీ పరిపాలించగలిగినటువంటి తెలివితేటలు కలిగిన వానిగా ఉన్నాను, శత్రువులను జయించగలిగినటువంటి బల పరాక్రమములు కలిగినటువంటి వానిగా, ధైర్యము కలిగినటువంటి వానిగా, గొప్ప సైన్యమును కలిగి ఉన్నవానిగా నేను ఉన్నా కూడా నేను వర్ధిల్లలా. అతడు వర్ధిల్లలా. ప్రియదేవుని బిడ్డలారా, అతడు ఎందుకు వర్ధిల్లాడు, ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అంటే దేవుని ఆశ్రయించినటువంటి వాడుగా ఉన్నాడు.
అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు ఏం చేశాడంట, అతన్ని వర్ధిల్ల చేశాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మనము కూడా ఈ స్థితిలో ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, దినదినము అభివృద్ధి చెందాలి, మన ఆస్తి పెరగాలి, మన జ్ఞానం పెరగాలి, మనకున్నటువంటి గౌరవం ఇంక్రీజ్ అవ్వాలి, మన బిడ్డలకు ప్రమోషన్స్ రావాలి. ఎంతకాలం ఈ కారు వాడతాను, ఇది అమ్మేసి కొత్తది తీసుకుంటా అన్నట్లుగా, ఇంకా మంచి ఇల్లు కొట్టుకుంటా, మంచి ఫర్నిచర్ తీసుకుంటా, ఇవన్నీ వర్ధిల్లటం లోకరీతిగా. నేను రక్షించబడటమే కాదు, ఇతరులను కూడా రక్షిస్తా, పరిచర్య చేస్తా. ఇంతకుముందు 1 గంట ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు 2 గంటలు చేస్తా. పరిచర్య విస్తరణ. ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మీయంగా అభివృద్ధి చెందటము, వర్ధిల్లటము, శారీరకంగా కూడా వర్ధిల్లటం. ఒకవేళ శారీరకంగా వర్ధిల్లకపోయినా పర్వాలేదు, ఆత్మీయంగా మనము వర్ధిల్లాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది మనకంటే దేవుని ఆశ్రయిస్తే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనకు ఆశ్రయపురముగా ఉన్నాడు. లేఖనాల్లో వ్రాయబడింది కదా, ఆశ్రయపురముగా ఉన్నాయి. యేసయ్య మనకు ఎలా ఉన్నంటే ఆశ్రయపురము. మనము ఆయన సన్నిధికి వెళితే, ఆయనను ఆశ్రయిస్తే మన మీద ఏ దాడి అపవాది చేయడు. అపవాది మన మీద దాడి చేయకుండా ఆయన కాపుదలనిస్తాడు, కంచె వేస్తాడు, మనకు రక్షణనిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు కదా. ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయిస్తే నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ఇక్కడ ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు ఏం చేశాడంట, అతడిని వర్ధిల్ల చేశాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని ఆశ్రయించాలి. మనకున్నటువంటి డబ్బును బట్టి మనం వర్ధిల్లం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయిస్తేనే మనము వర్ధిల్లుతాం. మరొక మాట మనం చూసినట్లయితే యోబు గ్రంథములో 8వ అధ్యాయం 6వ వచనము 7వ వచనం మనము చదువుకుంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, వింటున్నారా? లేఖనం చదువుతున్నా. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇది 6వ వచనంలో వ్రాయబడింది. మనం ఎలా ఉండాలి? పవిత్రులముగా ఉండాలి. అంటే అపవిత్రత ఉండకూడదు, పాపము ఉండకూడదు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటిదంతా కూడా పాపమే. అన్న పాపం అంటే ఏంటి? నేను మంచిగానే ఉన్నా కదా. పాపము దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఏదైతే వ్రాయబడిందో అదంతా పాపమే. ఏదైతే నువ్వు చేస్తున్నావో అదంతా పాపమే. నువ్వు లంచాలు తీసుకుంటున్నావు, పాపమే అది. అబద్ధం ఆడుతున్నావు ఉద్యోగ విషయంలో కానీ, కుటుంబంలో కానీ, బిడ్డలైతే తల్లిదండ్రుల దగ్గర కానీ, పెద్దల దగ్గర కానీ, ఎక్కడ అబద్ధం ఆడితే అది పాపమే. నువ్వు లంచాలు తీసుకున్నా పాపమే. ప్రియదేవుని బిడ్డలారా, ఎగ్జామ్లో కాపీ కొట్టినా పాపమే. మనము దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ నడిచినా, ఆలోచన చేసినా కూడా అది పాపమే. ప్రియదేవుని బిడ్డలారా, ఇటువంటి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మండుచున్నటువంటి అగ్నిగుండంలో ఉంటారు. ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, పిరికివారు, అబద్ధికులు, వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు, మాంత్రికులు, విగ్రహారాధికులు, ఒక లిస్ట్ ఉంది అక్కడ. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే అగ్నిగుండంలో ఉంటారు, నరకంలో ఉంటారు. వాళ్ళు వర్ధిల్లరు. నువ్వు ఆ క్రియలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది, వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటిది ఏది చేయకుండా ఉంటే నువ్వు ఎలా ఉంటావంటే నీతిమంతునిగా ఉంటావు. అక్కడ అంటున్నటువంటి మాట, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నువ్వు నీతిగా జీవిస్తున్నావు, చూసావా? ఆ నీతిని నీ ఇరుగు పొరుగు వారు కాదు చూడాల్సింది, నీ సంఘ కాపరి కాదు, నీ తోటి సహోదరులు కాదు, నీ కుటుంబం కాదు, నీ బంధువులు కాదు, దేవుడు చూస్తాడు.
ఆయన స్కాన్ చేసి చూస్తాడు. మనం పైకి చక్కగా ఉండొచ్చు, కానీ అంతరంగం పాడైపోతుందేమో కదా. మనం చేసేటువంటి పాపము పైకి కనపడదేమో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతిగా జీవిస్తే దేవుడు నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలమును ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. నీ నివాస స్థలము వర్ధిల్లకపోతే నువ్వు ఎలా కనిపిస్తున్నావో కదా దేవుని దృష్టిలో. సరిచేసుకోండి, నీతిమంతునిగా మీరు నడవండి, దేవుడు వర్ధిల్ల చేస్తాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధిని పొందుదువు. మొట్టమొదట్లో నీ పరిస్థితి, నీ అభివృద్ధి కొంచెంగా ఉన్నదేమో, కానీ తుదకు అది ఏ స్థితిలోకి ఉంటుంది తెలుసా? అది ఫైనల్గా మహాభివృద్ధి పొందేట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను అంతగా హెచ్చించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఆ రీతిగా నీతిమంతునిగా జీవించు. మరొక మాట, మనము ఎలా వర్ధిల్లుతాము అంటే 72వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని నీ మీద అధికారం కలిగినటువంటి వానిగా, దేవుడు నీ మీద ఒక రాజుగా, దేవుడు నిన్ను పరిపాలన చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే అతని దినములలో నీతిమంతులు ఎలా ఉంటారంట? వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నీతిమంతునిగా ఉన్నట్లయితే నువ్వు వర్ధిల్లేటువంటి అనుభవంలో నిలిచి ఉంటావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 28వ అధ్యాయం చూడండి, 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇక్కడ మనం ఒక మాట నేర్చుకుంటా ఉన్నాం. మనం వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాం కదా. మనం అందరం కోరుకుంటాం ఈ స్థితిలో మనం ఉండాలి. ఎన్నాళ్ళు నేను బైక్ నడుపుతాను, నా కుటుంబంలో మేమందరం కలిసి వెళ్ళటానికి మాకు ఒక కారు ఉంటే బాగుండు కదా అనుకుంటాం. ఎన్నాళ్ళు నేను ఒక పూరింట్లో ఉండాలి, ఒక రేకులిల్లైనా, ఒక చిన్న పోర్షన్ అయినా ఉంటే బాగుండు కదా అనుకుంటాం. ఎన్నాళ్ళు నేను సరి అయినటువంటి ఆహారం లేకుండా ఉండాలి, ఎన్నాళ్ళు నా పిల్లల్ని నేను మామూలుగా చిన్న స్కూల్లో చదివించాలి, రకరకాల ఆలోచనలు. కానీ లేఖనంలో మనము తెలియజేసినటువంటి రీతిగా మనం మాత్రం నడవట్ల. మనం అందుకే వర్ధిల్లలేకపోతున్నామేమో అనేటువంటిది మనము ఆలోచన చేయటం లేదు. ఎంతకాలం మన జీవితం ఏంటి ఇలా ఉంది, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను ప్రేమించటం లేదు అన్నట్లుగా దేవుని మీదే నెపము వేసి నింద వేసి మన జీవితం ఉంటే మనం ఎలా వర్ధిల్లుతాం? లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట, మనం చదివినటువంటి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు వర్ధిల్లలేకపోవటానికి కారణము ఇదిగా ఉన్నదేమో. ఇప్పుడు చదివినటువంటి మాట, నువ్వు క్రమంగా లేవేమో కదా. నువ్వు అతిక్రమం చేస్తున్నావంటే దాని అర్థం ఏంటి? క్రమమునకు నువ్వు దూరంగా ఉన్నావు. నువ్వు ఒక పద్ధతి చేయటంలా, ఒక పద్ధతిని నువ్వు నడవటంలా. క్రమం అనేటువంటిది లేదు. క్రమం లేకపోతే నీ జీవితంలో ఏమున్నట్లు? అక్రమం ఉన్నది. క్రమముగా మనం నడవట్లేదంటే దాని అర్థం ఏంటంటే అక్రమం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్రమంగా ఉంటే నువ్వు ఎట్లా వర్ధిల్లుతావు? నువ్వు క్రమాన్ని లేకుండా ఉంటే నువ్వు ఎలా వర్ధిల్లుతావు? నువ్వు అక్రమంగా చేస్తే నువ్వు వర్ధిల్లవు.
నువ్వు దొంగతనం చేయటం అది అక్రమము. దొంగతనం చేస్తే, లంచాలు తీసుకుంటే, దొంగ వ్యాపారం చేస్తే, దొంగ త్రాసు కొలతలు చూసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, కిలో కొంటే సరిగ్గా కాటా వేస్తే అది 900 గ్రాములే ఉన్నదేమో కదా. అలాంటి వ్యాపారం నువ్వు చేస్తూ ఉన్నావు. చాలామంది ఇలానే చేస్తూ ఉన్నారు. మీ ఇంటి వైపు పాత సామాను కొంటాం అని కొంతమంది వస్తూ ఉంటారు, చూశారు కదా. వాళ్ళ కొలత ఎలా ఉన్నదో ఆ తూకాలు మీరు చూడండి, ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఖచ్చితంగా తేడా ఉంటుంది. నువ్వు బయట కొన్నటువంటి సమయమున ఆ తూకం చూస్తే అది వాడంటాడు కిలో మీద ఒక 50 గ్రాములు ఎక్కువ వేస్తున్నానండి అని ఒక కాయో పండో వేస్తాడు. కానీ అది బయట కాకుండా నువ్వు ధర్మకాటలో కరెక్ట్గా చూస్తే ఖచ్చితంగా తేడా ఉంటుంది. అట్లాగా నువ్వు సంపాదిస్తే అది క్రమంగా సంపాదిస్తున్నావా? అది అక్రమము. అందుకే నువ్వు వర్ధిల్లటం లేదు. నీ వ్యాపారంలో నష్టం వస్తుందేమో. నువ్వు పడినటువంటి కష్టమంతా చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతూ ఉన్నదేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది జీవితాలు ఇలానే ఉన్నాయి. కొంతమంది ఉండొచ్చు చక్కగా సంపాదించుకొని ఖరీదైనటువంటి వస్తువులను వాళ్ళు కలిగినటువంటి వాళ్ళుగా ఉండొచ్చు, సుఖమైన జీవితాన్ని కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఈ లోకంలో వర్ధిల్లుతున్నారేమో కానీ దేవుని సన్నిధిలో వాళ్ళ వర్ధిల్లత అనేటువంటిది కొట్టివేయబడుతుంది. దేవుని సన్నిధిలో వాళ్ళు అసలు నిలబడరు. అగ్నికి వాళ్ళు వెళ్ళిపోతారు. జాగ్రత్త, నరకానికి వెళతారు. నువ్వు ఆ లిస్టులో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే లేఖనంలో చెప్తుంది అతిక్రమము మనం చేయొద్దు. అలా చేసేటువంటి వాడు ఎలా ఉంటాడంట? వర్ధిల్లాడు. నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే క్రమముగా నువ్వు నడవాలి, క్రమాన్ని నువ్వు పాటించాలి. నీ తప్పుని నువ్వు ఒప్పుకోవటం కాదు, వాటిని విడిచిపెట్టాల్సిందే. దేవా నేను తప్పు చేశాను నాయన, నన్ను క్షమించు అని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు, మంచిదే. కానీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. ఈ ఒక్కసారేనైనా నేను లంచం తీసుకుంటుంది, నన్ను క్షమించు అని మళ్ళీ అవకాశం వస్తే నువ్వు లంచం తీసుకుంటే ఎంతకాలం గవర్నమెంట్ దృష్టిలో తప్పించుకుంటున్నావు? జాగ్రత్త, ఒకానొక దినమల నువ్వు పట్టుబడతావు. గవర్నమెంట్ దగ్గర నువ్వు శిక్ష అనుభవిస్తావు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. నీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో కదా. వాళ్ళు వర్ధిల్లుతారా? వాళ్ళు ఉద్యోగం చేస్తారా? నీ బిడ్డలు చదువుకుంటారా? వాళ్ళు తిరుగుబోతులు అవుతారేమో, త్రాగుబోతులు అవుతారేమో, వాళ్ళు చెడిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారేమో. చాలామంది జీవితాలు ఇలానే ఉన్నాయి. తండ్రి చేసిన పాపము, తల్లిదండ్రులు చేసినటువంటి తప్పు బిడ్డల మీద శాపంగా ఉంటుంది. బిడ్డలు వర్ధిల్లరు, వాళ్ళ కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు అక్రమముగా నడిస్తే, అతిక్రమము చేస్తే వాటిని విడిచి ఒప్పుకొని వదిలిపెట్టు. కన్నీరు కాచి దేవుని పాదాలు పట్టుకొని క్షమింపణ కోరుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ నువ్వు ప్రార్థన చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో దావీదు వలె అంగలార్చి ప్రార్థన చేయాలి. 51వ కీర్తనలో మీరు చదవండి, మొదటి వచనాలన్నీ కూడా, అక్కడ వ్రాయబడినటువంటి వచనాలన్నీ కూడా మీరు చదివితే మొదటి వచనము నుండి దాదాపు మీరు 14 వచనాలు మీరు చదవండి. అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతో దుఃఖముతోటి దావీదు దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేశాడు. ప్రభువా నేను రక్షించబడ్డా, కానీ ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే పాపము చేసి, పాపంలో నేను జీవిస్తూ, రక్తాపరాధము చేత నేను ప్రభువా జీవిస్తా ఉన్నా, రక్తము చిందించాను, నేను వారిని చంపివేశానయ్యా. ఊరియాని నేను చంపివేశాను. అతని భార్య ద్వారా నేను సంతోషం పొందాలని అతన్ని చంపించేశాను. అపరాధం నా మీద ఉన్నది, దాని నుండి నన్ను విడిపించు. నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. నాకు శుద్ధ హృదయం దయచే ప్రభువా, నా అంతరంగంలో నూతనమైనటువంటి హృదయాన్ని నాకు దయచేయని ఎందుకంటున్నాడు?
నాకు శుద్ధ హృదయం కావాలని ఎందుకంటే అంటే అతని హృదయం శుద్ధముగా లేదు, పరిశుద్ధమైనదిగా లేదు, కనిపించడంలా. తప్పు చేశాడు. నువ్వు చేసినటువంటి తప్పుని కప్పు పెట్టుకుంటున్నావేమో, నువ్వు బయట విచ్చలవిడిగా తిరుగుతూ కుటుంబంలో కప్పి పెట్టుకుంటావేమో, కానీ దేవునికి అన్నీ తెలుసు కదా. దేవుని దగ్గర నువ్వు దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన సన్నిధిలో నుండి నిన్ను త్రోసివేస్తాడు. ఆ సంగతి దావీదు తెలుసు. అందుకంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. 51 కీర్తనలో ఇక్కడ అన్ని మాటలు ఇవి రాయబడ్డాయి. నేను చెప్తున్న మాటలన్నీ కూడా చదవడానికి టైం లేదు కనుక నేను చదవకుండానే చెప్తా ఉన్నా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు దేవుడు నిన్ను పాపము చేసినా త్రోసివేయలేదేమో అనుకుంటున్నారు. నువ్వు వర్ధిల్లటం లేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను తన బిడ్డగా తోసివేశాడేమో కదా. ఆలోచన చేశారా? ఎంతకాలం నువ్వు క్షేమంగా బ్రతికే ఉన్నావు అనుకుంటున్నావు, కానీ ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నుండి నువ్వు ఉన్నత స్థితిలో నుండి త్రోసివేయబడ్డావేమో. నువ్వు మందిరానికి వెళ్ళొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం ఉండొచ్చు, భాషలు కూడా అన్య భాషలు కూడా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను త్రోసివేసినటువంటి స్థితిలో ఉన్నాడేమో. నువ్వు వర్ధిల్లనటువంటి సమయమున శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయముగా కూడా మనము వర్ధిల్లాలి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి నాకు దూరం చేయొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దని దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. అంటే ఆ అనుభవంలో ఉన్నాడు. నువ్వు కూడా ఉన్నావేమో కదా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. వాటన్నిటిలో నుండి నువ్వు దూరంగా ఉండి యథార్థవంతునిగా నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథములో మనము మరొక మాట చూసినట్లయితే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. విన్నారే మాట? యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు యథార్థవంతుడుగా ఉంటే నిన్ను ఆయన వర్ధిల్లేటువంటి వానిగా చేస్తాడు. యోబు ఎలా ఉన్నాడు? దేవుడు అంటున్నాడు, నా సేవకుడైనటువంటి యోబుని గురించి నువ్వు ఆలోచించావా? అపవాది, ఓ సాతానా, నువ్వు ఆలోచన చేసావా? అతడు ఎలా ఉన్నాడంటే వర్ధిల్లినటువంటి వాడుగా ఉన్నాడు కదా. ఊజు దేశమంతటిలో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కదా. అనేకమైనటువంటి సంపద, విస్తారమైనటువంటి సంపదను కలిగిన వాడుగా నా సేవకుడైన యోబున్నాడు కదా. అతడు ఎలాంటి వాడు అంటే అతడు యథార్థవర్తనుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అతడు యథార్థవంతుడు. అతడు విస్తారముగా దీవించబడ్డాడు. కారణం ఏంటి? అతడు యథార్థవంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేసేవాడుగా ఉన్నాడు. నీ నడకలో, నీ నడతలో, నీ ఆలోచనలో, నీ ప్రతి పనిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నువ్వు దేవుని సేవించేటువంటి విధములో, దేవునికి నువ్వు కానుకిస్తున్నావు, దశభాగం ఇస్తున్నావు. ఎంత ఇస్తున్నావు? 1,00,000 రూపాయలు సంపాదించి ఒక 1,000 రూపాయలు ఇస్తున్నావు అనుకోండి. నువ్వు యథార్థంగా ఇస్తున్నావా లేదా? దశభాగం అంటే 10వ వంతు. 1,00,000 రూపాయలు నీకు దేవుడు ఇస్తే నువ్వు 1,000 రూపాయలు ఇస్తే మిగిలిన 9,000 నువ్వేం చేస్తావు అంటే దొంగతనం చేస్తూ ఉన్నావు. నువ్వు యథార్థవంతుడిగా జీవించట్లా. నీకు దేవుడు 24 గంటలు ఇస్తే నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? ఎంత సమయంలో దేవుని దగ్గర ఉంటున్నావు? నీ మందిరంలో ఆరాధన 3 గంటలో 2 గంటలో ఉంటే నువ్వు అరగంట ఉంటున్నావా? దేవుని వాక్యం ఎంతసేపు వింటున్నావు? దేవుని సన్నిధిలో నువ్వు వాక్యం చదువుతున్నావు. క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక వచనం, ఆ రోజు ఉన్నటువంటి ఆ వచనం చదువుకుని నేను దేవుని వాక్యం చదువుకున్నానంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎలాగా నువ్వు కౌంట్ చేసుకుంటావు? దేవుని దృష్టిలో ఎలా కౌంట్ చేయబడుతున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థత, యథార్థవంతునిగా నువ్వు ఉన్నట్లయితే, యోబు వలె యథార్థవంతునిగా ఉన్నట్లయితే, సమస్తమును కోల్పోయిన యోబు ఎలాగ దేవుని
అది యథార్థత. నువ్వు ఆ స్థితిలో ఉంటే యోబు కోల్పోయినదంతా రెట్టింపుగా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయములో అక్కడ దావీదు ఒక మాట దేవుని సన్నిధిలో తెలియజేస్తా ఉన్నాడు. శత్రువులు వచ్చేశారు, తనకున్నటువంటి సంపదంతా దోచుకొని వెళ్ళిపోయారు, తనున్నటువంటి ఆ స్థలమంతా కాల్చివేశారు, తన కుటుంబానంతా కూడా తీసివేసుకొని వెళ్ళిపోయారు. కానీ దావీదు ఏం చేశాడు? దేవుని దగ్గర విచారణ చేశాడు, ప్రార్థన చేశాడు. దేవా, నేను వెళ్తే ఆ దండు నేను కనుగొంటానా? ఆ శత్రువులు నేను కనుగొంటానా? వాళ్ళని జయిస్తానా? తిరిగి నేను వాటిని సంపాదించుకుంటానా అని విచారణ చేశాడు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కోల్పోయినటువంటిదంతా తిరిగి సంపాదించుకోవాలని ఇంకా అన్యాయంగా ప్రవర్తించవద్దు, మరొక దొంగదారి వెతుక్కోవద్దు, అన్యాయంగా నువ్వు వ్యాపారాలు చేయొద్దు. కానీ ఎలాగ చేయాలి? దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేయి, విచారణ చేయి. దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం నువ్వు నడువు, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. మీ జీవితంలో మీరేమి నష్టపోయారో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు, మీకు తెలుసు. దానికి ఎందుకు నష్టపోయారో కూడా దేవుడు మీకు తెలియజేస్తాడు. మీ ప్రవర్తన అంతా దేవుని దగ్గర ఒప్పుకోండి, విడిచిపెట్టండి, దేవునికి మీ జీవితాలు సమర్పించుకోండి. దేవుడు ఈ సంవత్సరంలో మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితము నాయన ఎలా ఉన్నదో ఎండిపోయినటువంటి అనుభవంలో ప్రభువా, ఎడారిలాగా మా ప్రభువా నాయన మా తండ్రి ఏ పరిస్థితుల్లో త్రోవ తెలియని స్థితిలో వారు ఉన్నారేమో, కానీ వారి స్థితికి కారణము మీరు వారికి తెలియచేశారు. ఎలా ఉంటే వారు దీవించబడతారో మీరు మాట్లాడారు. మీకు వందనాలు నాయన. వ్యతిరేకత అంతా కొట్టివేసి మీకిష్టమైనటువంటి బిడ్డలుగా వారు జీవించి నాయన వారు వర్ధిల్లేటువంటి మార్గమును మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఆ మార్గంలో వారు నిలిచి స్థిరముగా ఉండి అందులోనే నడిచేటువంటి కృపను దయచేయమని, ప్రతి వ్యతిరేకతను, అనారోగ్యమును, అస్థిరత్వమును, సమస్తమును, బలహీనతను ప్రభువా, వ్యాపారములు, అభివృద్ధిని, సమస్తమును వ్యతిరేకత అంతా కొట్టివేసి వర్ధిల్ల చేసేటువంటి కృప నాయన యవనస్తులందరినీ మీరు దీవించి నాయన ప్రభా యొక్క కార్యక్రమం చూసినటువంటి యవన కుమార్తెలందరినీ ఆశీర్వదించి మంచి భవిష్యత్తు ప్రతి ఒక్కరికి దయచేసి మంచి ఆరోగ్యంతో నింపి ఉద్యోగ వ్యాపారాల్లో దీవించి వర్ధిల్ల చేయమని మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తే శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా ఉండి స్పాన్సర్ చేసిన బిడ్డకు, ఈ మాటలు వింటున్న వారికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.